ధరణిలో ఉన్న తప్పులను సరి చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సమస్య ఉన్నప్పుడు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా వచ్చింది. ప్రధానంగా ఇప్పుడు చాలా సమస్యలు చెప్పారు. ఉదాహరణకు మన పట్టదారు పాస్ పుస్తకం ఉంటారు. ఆ పట్టదారు పాస్ పుస్తకంలో పేరు తప్పుపడుతుంది, లేదా సర్వే నెంబర్ తప్పుపడుతుంది, లేదా భూమి ఎక్స్టెంట్ తప్పుపడుతుంది, ఎక్కువనో తక్కువనో ఉంటుంది. వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం సవరించుకునే అవకాశము ఈ భూభారతిలో వచ్చింది. ధరణిలో లేకుండే పేరు తప్పుపడ్డా, సర్వే నెంబర్ తప్పుపడ్డా, భూమి విస్తీర్ణం తక్కువడ్డా ధరణిలో లేకుండే కోర్టుకు పోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ భూభారతి ద్వారా ఆ తప్పులను సరి చేసుకునే ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక రెండవది, ఇంతకుముందు మన వాళ్ళు అడిగింది సాగు విస్తీర్ణము మన పాస్బుక్లో తప్పుగా ఎంట్రీ అవుతుంది. కొంతమందికి 5 ఎకరాలు పట్టా ఉంటుంది, వాస్తవంగా 6 ఎకరాలు ఉంటుంది, లేకుంటే 4 ఎకరాలే ఉంటుంది. అంటే మనం సాగు చేస్తున్న దానికి రికార్డు మీద తేడా ఉంటుంది. దాన్ని కూడా మనం సరి చేసుకునే అవకాశము, రికార్డు సరి చేసుకునే అవకాశము దీంట్లో కల్పించడం జరిగింది. ఇంతకుముందు అక్కడ ఎవరో చెప్పారు, నిషేధిత జాబితాలో అనేక మంది భూములు ఉన్నాయి. నాకు తెలిసి 18 లక్షల ఎకరాలు ఇప్పటికి కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఆ నిషేధిత జాబితాలు ఎందుకు ఉన్నాయంటే చిన్న చిన్న కారణాల వల్ల అవన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఉదాహరణకు మనకు 10 ఎకరాల పొలం ఉంటుంది,